అశోక్ గారి పాట 12,001 రూపాయి స్వామి వారి యొక్క ఆశీర్ఫలం 5వ ఫలం 3వసారి గోవింద ప్రార్థించుకుంటూ మీ మనస్సునే బంగారు ఉంగరాన్ని స్వామికి లంకపటువుగా సమర్పించుకోండి. అట్లాగే మధుపర్క కళ్యాణ వస్త్రాలను ఆ యొక్క మూర్తులకు అలంకరించాము. మళ్ళీ చీర ధోతి జాగ్రత్తమైనటువంటి ఒక కళ్యాణ మధుపర్క పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. స్వామి చక్కగా మీకు అందరికీ కూడా చూపిస్తారు. వాటిని ఆ అమ్మవార్లకు స్వామి వారికి సమర్పించినట్టుగా భావించుకోండి. బాజా గట్టి వేళ ముందుగానే హాల్స్ దొరకట్లేదు పంతులు గారు అని చెప్పి హాల్ బుక్ చేసుకుంటారు. అవునా? ముహూర్తం చూసుకొని ఆ ముహూర్తం అని చెప్పి ఎంగేజ్మెంట్ లేదా లగ్నపత్రిక సపరేట్ గా పెట్టుకుంటారు. ఆ లగ్నపత్రికలో కూడా ముహూర్తం ఇన్ని గంటల ఇన్ని నిమిషములకు ఈ లగ్నంలో ఈ తిథిలో ఈ వారంలో ఈ నక్షత్రంలో అని చెప్పి రాసుకుంటారు. ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టాలి అని మాత్రమే తెలుసు. కానీ పందిట్లోకి వచ్చే సమయానికి మాత్రం ఎంతమంది పెళ్లిళ్ళు చేశారు? పందిట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది? హడావిడి ముహూర్తం అయిపోతుంది. పంతులు గారు ఎక్కడ అని ఫోన్లు చేస్తారు. వచ్చేవరకు అవస్థ పెడతారు. రాగానే కానివ్వండి పంతులు మిగతా పూజలు ఏమన్నా తర్వాత చేసుకో, అర్జెంట్ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టాలి పంతులు. కానీ పిల్లగాడు ఇంకెవరు కావాలని చెప్పి పంతులు గారు కావాలి ముహూర్తం. పంతులు గారు ముందు అబ్బాయి మధుపరకము, ఇక్కడ ప్రధానము కాళ్ళు కడగడము మధుపరకము, ఆ తర్వాత ఇవన్నీ కన్యాదానం చేసి అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టే యోగ్యత వస్తుంది. అంటే ముహూర్తానికంటే ముందు ఒక గంట ముందు పందిట్లో కూర్చొని మంత్రం మొదలు పెడితే అప్పుడు వివాహం. కానీ 10 నిమిషాల ముందు పిల్లగాడు హాల్కి వస్తారు, పందిట్లో కూడా కాదు. అక్కడికి వచ్చిన తర్వాత రండయ్యా అంటే ఫోటో కెమెరాలు. పంతులు గారు ప్లీజ్ రండయ్యా అంటే పంతులు గారు ఎంట్రీ ప్లాన్ చేసే కొద్ది ఏమనుకోకండి వస్తుంది. 3 నెలల ముందు చూసుకున్న ముహూర్తం గోవిందా మంగళం. కాబట్టి ముహూర్తానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే గనక ఇవన్నీ కూడా ప్రధానమే. కానీ దీన్ని ప్రధానంగా చేసుకుని దాని ముందు కార్యక్రమాన్ని మనము చూసుకోవాలి సమయానుకూలంగా. కాబట్టి ముహూర్త బలానికంటే ముందే ముహూర్తము జీలకర్ర బెల్లం పెట్టుకోవాలంటే దాని ముందు జరిగే కన్యాదానకు పూర్వాంగ ఘట్టాలన్నీ కూడా పూర్తి కావాలి. అప్పుడే వివాహం సంప్రదాయంగా జరిగినట్టు. కాబట్టి అలా చేసే ప్రయత్నాన్ని మనము ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఇక ముందు ఆచరించే ప్రయత్నాన్ని చేద్దాం. అట్లాగే ఇక్కడ ముహూర్తానికి అంటే ముందుగా ఇక్కడ స్వామివారి చేతిలో అమ్మవారి చేతులను పెట్టి కన్యాదానం చేస్తున్నట్టుగా మీరందరూ కూడా చూసే ఉంటారు. కన్యాదానాన్ని ఎలా చేస్తారు? అమ్మాయి చేతిలో ఒక పూర్ణ ఫలం పెట్టి అబ్బాయి చేతిలో పెడతారు. लोकरक्षण हेतुना कंठे
అని చెప్పి మొదటిసారి ప్రజామే కామ సమృద్ధ్యతాం, రెండోది ఇవన్నీ కూడా చేసే యోగ్యత వచ్చింది మీకు. ఇలా వివాహమైన తెల్లవారి నుంచే దేవాలయాలకు వెళ్ళడము, అర్చన, అభిషేకము, యజ్ఞము మొదలైనటువంటి కార్యక్రమాలు, ఇళ్లలో అయినా అప్పుడు కూడా వ్రతాలు, నోములను చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా వివాహమైన వాళ్ళకి మాత్రమే చేయడం అధికారం ఉంటుంది, అందరికీ కూడా తెలుసు. కాబట్టి అలా అధికారం వచ్చింది. మీరు ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైన యజ్ఞయాగాది క్రతువులు ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పడం కోసమే మూడవది యజ్ఞోమే కామ సమృద్ధ్యత, తూష్ణీం చతుర్థం నాలుగవది శ్రీయోమి. ఇవన్నీ కూడా చేయాలి అంటే సంపద కావాలి. ఆ సంపద అందరికీ కూడా ఇందాక చెప్పినట్టుగా సమృద్ధిగా ఉండాలి. ధనం కోసం కానీ ధాన్యం కోసం కానీ వెతకడము, ఎవరి కోసమో ఎదురు చూడటము, ఎవరి దగ్గరికో వెళ్ళి చేయి దాచడము, ఇలాంటివి మనకు ఉండకూడదు. ఎప్పుడూ కూడా మనదే పై చేయి ఉండాలి. ఎవరైనా అడిగితే ఇచ్చే స్థాయిలో మనం ఉండాలి అని చెప్పడం కోసమే శ్రీయోమే కామ సమృద్ధ్యత. మనం చెప్పుకున్నాం కదా, చెప్పుకుంటే ఒకటే కోరిక. అయ్యా కూర్చోవాలి, ఇచ్చిన వాడు కూర్చోండి. గట్టిగా చప్పట్లండి, గట్టిగా చప్పట్లు. మీ చప్పట్ల ద్వారానే వాళ్ళందరికీ కూడా మంచి ఆసక్తి. 9,999 రూపాయలు. అభినందన భాస్కర్ గారి యొక్క పాట. డబల్ 4 9 1 రూపాయి. 10,001 రూపాయి అశోక్ గారి పాట. 10,001 రూపాయి అశోక్ గారి పాట. 10,001 రూపాయి. అంటే కష్టం రూపాయి అంటే అందరూ. అభినందన భాస్కర్ గారి పాట. భాస్కర్ గారి పాట 10,101 రూపాయి. రెండవసారి నింపడాక 12,000. స్వామి అశోక్ గారి కోరిక ఏదో బలంగానే ఉంది. అశోక్ గారి పాట ఒకటోసారి. రెండవసారి డాక్టర్ అశోక్ గారి 5వ కొబ్బరికాయ భక్తి పాట 12,001 రూపాయి. 5-6 సార్లు అంటే బాగుంటుంది అనుకుంటారు కదా. రెండున్నరసారి డాక్టర్ అశోక్ గారి పాట 12,001 రూపాయి. స్వామివారి యొక్క ఆశీర్ఫలం 5వ ఫలం. మూడవసారి గోవింద. బలమైన కోరిక. గట్టిగా చెప్పండి అందరూ. మీరు గట్టిగా చెప్పండి కొడితే తొందరగా అయిపోతుంది.